Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 5, Verse Sankhya 42. Swapadamoolam bhajatam priyasya toktvanya bhavasya hariparesha vikarmaya chotpatyatam katanchit dunoti sarvam hrudi sannivishta. It's also an important sloka carrying important message for spiritual life. Translation and purport Srila Prabhupada ki. నిన్న మనం చదివాం, నిన్న కూడా కంఠస్థం చేయాల్సిన శ్లోకం అని చెప్పి దేవర్షి భూతాత్మ నృణంపితున్నాం నా కింకరో నాయం రుణీచ రాజన్ సర్వాత్మన ఎస్ శరణం శరణ్యం గతో ముకుందం పరివృత్య కర్తం. అన్నీ వదిలిపెట్టి సర్వాత్మన శరణం శరణ్యం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. అటువంటి వ్యక్తికి ఎలాంటి సంసార బాధ్యతలు ఉన్నా కూడా వదిలేసి, ఎవరైతే పూర్తిగా అంటే ఇక లేజీ లైఫ్ శ్రీకాంత్ లాగా మందిర్ మే రహో మంగళారతి నహీ ఆవో, దట్ ఈజ్ నాట్ సరెండర్. యూనో, సరెండర్ మీన్స్ you have left your other obligations, responsibilities. People may criticize you, but you are utilizing every minute for remembering, serving and propagating. We have to advance in spiritual life, and we also help others to advance in spiritual life. అంటే ముందు చదివిన శ్లోకంలో ఎవరైతే పూర్తిగా ఆయన ఎవరు కొత్త వాళ్ళ తిట్టిట్టు అంటారు, పోయి చెప్పండి, రోజు వచ్చేవాళ్ళే ఏంది బయటికి పోమన్నారు అనుకుంటారండి. పోయి దగ్గరికి వెళ్ళి పలకరించి మాట్లాడి ఇటు అంటే సో సర్వాత్మన ఎస్ శరణం శరణ్యం. అందరూ కూడా బ్రహ్మ రుద్రాదులు ఏం తెచ్చాడు అక్కడే లోపల పెట్టండి. అక్కడ ముందు అక్కడ దండం పెట్టుకోండి. ఆ 2 మంత్రాలు అనిపిస్తుంది, దండం పెట్టండి. తులసి దళాలు మీరు తీసుకోండి, తీసుకుని లోపల వాళ్ళు ఏం చేస్తారు. సర్వాత్మన శరణం శరణ్యం. బ్రహ్మ రుద్రాదులే భగవంతుని శరణ పొందుతా అంటే తుష్య క్షుద్రమైనటువంటి జీవులు మన బతికేం చెప్పాలా, ఎంత జాగ్రత్తగా. బ్రహ్మరుద్రాదులే ఎంతో సావధానంగా. బ్రహ్మదేవుడు ఆయన కాళ్ళు కడిగే నీళ్లు కమండంలో పెట్టుకుంటాడు. శివుడు కృష్ణుడు కాళ్ళు కడిగే నీళ్లు నెత్తి మీద వేసుకుంటాడు. గంగాదేవి కృష్ణుడు కాళ్ళు కడిగే నీళ్లు అది శివుడు నెత్తి మీద పెట్టుకుంటాడు. గంగాధర్ శివుడు, కృష్ణుడు కాళ్ళు కడిగే నీళ్లు బ్రహ్మదేవుడు కమండలంలో పెట్టుకుంటాడు. అంటే కృష్ణుడు కాళ్ళు కడిగే నీళ్ళు అని సామాన్యమైన నీళ్ళే అయింది. అది బ్రహ్మదేవుడు ఆ శక్తి అంతా కూడా ఆ నీళ్లలో ఉంది. పాదధూళి, పాద జలం, ఎంగిలి, భగవంతుడి ఎంగిలి. మనం తినేది రోజు భగవంతుడి ఎంగిలి అనే కదా. ప్రసాదం అంటే ఏంది, భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే తిన్నాం.
ఆ విధంగా తినడం వల్ల మనం ఈ మాత్రం బతకగలుగుతున్నాం. లేకపోతే ఎన్ని పాడు ఆలోచనలు, ఎన్ని పాడు పనులు, ఎంత పాడు బతికై ఉండేది. రోజు ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టిన భోజనం చేస్తున్నాం కాబట్టి మన మనసు కొద్దిగా ఎదుగుతోంది. ఇక్కడ సర్వాత్మన అందరూ కూడా ఎవరైనా కూడా శక్తి పొందాలంటే మనకి ఇప్పుడు శ్లోకాలు గుర్తుండాలి, సంస్కృతం రాదు. కానీ భగవంతుడి దయ ఉంటే వయసుతో సంబంధంలే, సంస్కృతంతో సంబంధంలే, భగవన్ నామం మీద నమ్మకం ఉంటే మనం అన్ని యోగ్యతలు సంపాదించుకోవచ్చు. నమ్మకం ఉందంటే ఎడ తెలుస్తుంది మీకు నమ్మకం ఉందో లేదో? భగవన్ నామం మీద మీకు నమ్మకం ఉంది లేదు ఎడ తెలుస్తుంది? నమ్మకం ఉంటే సావధానంగా తప్పకుండా నేను తెల్లారుదామని లేవాలా, తప్పకుండా ఉదయాన్నే నేను 16 మాలలు జపం చేయాలి. మాలలు జపం చేసేప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, ఎందుకంటే నమ్మకం. అంటే మీరు ఏదో తమాషాగా జపం చేస్తుంటే దాని ఫలితం ఏముంటుంది? నమ్మకం అంటే నిప్పులో కూర్చున్నట్టుగా జపం చేయాలి. అంటే కాబట్టి ఎవరికైనా నాకు భగవంతుడు అంటే నమ్మకం ఉందంటే ఇట్లా వారంలో రోజు కనబడితే నెలకోసారి సెంటిమెంటల్. అదే నమ్మకం అంటే ఏ రోజు కూడా మిస్ కాకుండా పోవాలి. ఎక్కడ ఉంటారు మీరు? పడారిపల్లి. ఇది ఎవరు కూతురా? ఏం చేస్తుంది? జాయిన్ అవ్వాలి. గూడూరు ఆదిశంకర నారాయణ. ఏం చేసినా చెప్పినా కృష్ణ భక్తి మాత్రం చేయాలి. ఎందుకంటే మీరు ఏం చేసినా కూడా భగవంతుడి పంటలు పండించకపోతే అడుక్కొని తినాలి. మీరు చదివినా కూడా పంటలు పండకపోతే ఏం తింటారు? మీరు ఎంత చదువుకున్నా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే లాభం ఏంది? కాబట్టి మనకుండే తెలివితేటలతో ఇదో చదువుకుంటున్నారు, కానీ మనం కృష్ణుడిని పూజించాలా, కృష్ణనామం జపం చేయాలా, కృష్ణుడికి సేవ చేయాలా, చాలు. మేమంతా కూడా ఇక్కడ ఉన్నాడు ఎండీలు చదువుకుని ఎంటెక్లు చదువుకుని వదిలిపారేసి ఆయన కూడా తిండి తింటున్నాం. మాకేం ఉద్యోగం లేదు. తింటున్నావా లేదా? ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దయ ఉంటే అందరూ ఎంటెక్ చదువుకుని తింటున్నారా ఏంది? ఎంటెక్ చదువుకుని 100 మందిలో ఎంటెక్ చదువుకుని తినేవాళ్ళు బహుశా 5 ఉంటారు. మిగతా 95 మంది కూలి పనులు చేసుకుని, పొలం పనులు చేసుకుని, రిక్షా తోలుకుని, ఆటో తోలుకుని అందరూ బీటెక్ చదువుకొని తింటున్నారా ఏంది? కాబట్టి ఈ బీటెక్ 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఏదో చదవాలి కాబట్టి, అంటే ఏదో వయసులో ఉన్నాం, గమ్మున కూర్చోలేము, ఏదో ఒకటి చేయాలి. కానీ అసలు చేయాల్సిన పని చేయట్లేదు, అది ప్రాబ్లం. అక్కడ అసలు చేయాల్సింది. ఈరోజు ఎంతసేపు జపం చేస్తుంది మీ అమ్మాయి? భగవన్నామం జపం చేయడానికి ఎంత టైం ఎంత టైం జపం చేస్తున్నారు? ఎన్ని మాలలు జపం చేస్తున్నారు? మనకి నమ్మకం లేదు. నమ్మకం ఉంటే కనీసం ఏం చెప్పాడు, నమ్మకం ఉన్నవాళ్ళు 16 మాలలు చేయాలని. మీరు పట్టుదలతో రోజు 16 మాలలు చేస్తాడు నమ్మకం. అప్పుడు భగవంతుడు బస్ తంతే బూర్ల గంపలో పడ్డట్టు పోయి పడతారు. అక్కడ ఏం జరిగినా మంచిగా తంతే బూర్ల గంపలో పడ్డం అంటే ఏంది? చూడడానికి మనం అనుకున్నది జరగలేదు అనుకున్నా కూడా నిజానికి అది మనకి చాలా మంచిది. ఇది మనం భగవంతుని నమ్ముకున్న వాళ్ళని, భగవంతుని నమ్ముకుంటే, జనాలను నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారు. భగవంతుని నమ్ముకుంటే గట్టెక్కడం ఖాయం. మీకు నమ్మకం లేదు కాబట్టి 1 మాల, నమ్మకం అంటే 16 మాలలు. 16 మాలలు చేస్తే బీటెక్లో టాపర్ అయ్యి
అవ్వగానే క్యాంపస్లో సెలక్షన్ అయ్యి అవ్వగానే వాడు మంచి భర్త దొరికి అంతే ఆయనే చేయాలి. లేదా మన కర్మను బట్టి అలాంటి మొగుడు దొరకాలి, మన కర్మను బట్టి అలాంటి ఉద్యోగం దొరకాలి. కర్మలు ఎప్పుడైతే 16 మాలలు చేస్తారో మీ పగ్గాలు కృష్ణుడి చేతుల్లోకి పోతాయి. మాలాగా దాంతో బాస్ ఎంత అలా అంటే నేను చేస్తున్నాను ఇక్కడ. నేను రోజు ఊళ్ళోకి పోతున్నానే రోజు ఏం చేస్తున్నామని నేను రోజంతా తెల్లవారుదామని లేవడం, 16 మాలలు జపం చేసుకోవడం, దేవుడికి ఇట్లా దేవుడి గురించి అందరికీ నమ్మకం కలిగించేలాగా మాట్లాడడం. నా పని నేను చేస్తున్నాను, మిగతాది ఆయన చేస్తాడు. బట్ ఇక్కడ ఎవరైతే రోజు 16 మాలలు చేస్తారో దాన్ని నమ్మకం అంటారు. ఆ 16 మాలలు చేస్తుంటే మన తలరాతలన్నీ మారిపోయి, ఒక మాల చేస్తే తలరాతలు కొద్దిగా మారుతాయి. రోజు 16 చేస్తాంటే బస్ తిన్నగా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మనకు అంత నమ్మకం లేదు, ఏం చేస్తాం కదా. ఇక్కడ చదువుతున్నారు, ఈ విధంగా సమస్తము ఇతర కలాపాలను విడిచి ఏం తప్పులేదు. భగవద్భక్తి కోసం ఏదైనా పనులు తగ్గించుకున్నారంటే మీకు నమ్మకం కాబట్టి రుద్ది చదువుతారు, తుస్సుమని పోతుంది. అక్కడ 4 మార్కులు పోయిందంటే లాభం. కొంచెం నెత్తి మీద గుడ్డేసుకో. ఎంత చదివితే 16 మాలలు చేస్తున్నావా ఇప్పుడు? 3 డేస్ ఫెయిల్ అయిన తర్వాత ప్రారంభించింది. ముందు నేను చేస్తుంటే లాటరీకి జాక్పాట్ కొట్టుండేదాన్ని. నేను వచ్చినప్పుడే చెప్పాను, కానీ నమ్మకం కుదరలా. ఇప్పుడు కొద్దిగా చదువుతుంది. అదే సో సమస్తముకు ఎందుకంటే భగవంతుడు మనకిచ్చిన పని నీ ఆలోచనలు సరిగ్గా ఉంచుకో, నీ ఆలోచనలు చక్కగా ఉంచుకో, నీ ఆలోచనలు దేవుడి వైపుకి. మనం పెద్దవాళ్ళు అయినప్పుడు మనమే పరిగెడుతూ ఉంటాం. చిన్నపిల్లకాయలు వస్తే వాళ్ళ అమ్మ అంతా చూసుకుంటూ ఉంటుంది, లేదా పిల్లకాయలు అమ్మ చూసుకుంటూ ఉంటుంది. అట్లా మనం చేసుకోవాలని తిరుగుతుంటే అది మన బతుకు. కానీ మొట్టమొదటి నిద్రలేగానే నేను దేవుడిని చక్కగా ఆరాధించుకోవాలి. ఆ తర్వాత ప్రయత్నం చేయాలా. కానీ ప్రయత్నానికి ముందు భగవద్భక్తి. మేము కూడా దేవుడి పనులు చేయడానికి తిరుగుతూ ఉంటాం. ముందు తెల్లారుదామని లేవడం, మాలలు జపం చేయడం, దేవుడి వినడం, దేవుడిని పూజ చేసుకో, అయితే ఇంక బజార్కి వెళ్ళడం. అప్పుడు మనకు అన్నీ కలిసి వస్తాయి. నిన్న మాకు ఒక ఆయన మీరు నోరేళ్ళు పెట్టాలా ఏమి, నేను హిందూ అనే పుస్తకం రాస్తున్నా. శారదమ్మ చదువుతున్నప్పుడు ఎక్కడ ఉంటే నిద్రపోతూ ఉంటే ఏమైంది, నేను హిందూ అనే పుస్తకం రాస్తున్నా. ఆ పుస్తకం ప్రింట్ చేయాలంటే దానికి 2 లక్షలు కావాలి. నేను నిన్న ఫోన్లో ఒక ఆయనతో మాట్లాడుతుంటే, నేను 2 లక్షలు ఇస్తాను సార్ మీకు, మీ పుస్తకం ప్రింట్ అయిపోయింది. మీరు అప్పులు తీసుకొచ్చి కింద మీద పడి పని కాలేదు. ఏం చేయాలి నేను? ఒక ఆయన అన్నాడు శుభ్రంగా ప్రింట్ చేయించుకోండి సార్, దానికి 2 లక్షలు నేను పంపిస్తాను. అయిపోయింది ఆల్రెడీ. పుస్తకం ఇంకా తయారు కూడా కాల, దానికి డబ్బులు తయారైపోయినాయి. అబద్ధం చెబుతున్నానే అండి. అవసరం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవడ ఇస్తా అంటే ఇస్తా అన్నాడని చెబుతున్నా, అంతే కదా. కాబట్టి దీని ఏమంటారు, నమ్మకం. ఏ పని చేస్తున్నాడు. నిన్న మేము మళ్ళా గిరి మేము పోయామో లేదు, నిన్న సాయంత్రం గిరి మేము బయటికి పోయొచ్చాం. ఇది అక్కడ 87 అంకణాలు పొదలకూరు రోడ్డు, కొత్తూరు తెలుసా? పొదలకూరు రోడ్డు. ఒక ఆమె గూడూరులో, ఆ గూడూరులో మీరు 4 ఏళ్ళు ఉంటే మీరు ఆయన కూడా చూస్తారు.
ఎందుకంటే అంత బాగా డబ్బు ఉన్నాడు. మా రథయాత్ర జరుగుతుంది, మీరు వస్తారు గూడూరుకి, అప్పుడు చూస్తారు. ఆమె నన్ను తీసుకెళ్ళింది అక్కడికి. తీసుకెళ్తే ఆమె 2 ప్లాట్లు, ఒకటి భర్త పేరు మీద, ఒకటి ఆమె పేరు మీద. స్వామి ఈ 2 మీకు రాసి ఇచ్చేస్తాం, ఈ 2 దీన్ని మీరు ఉంచుకోండి, అమ్మేయాలంటే అమ్మేసి ఆ డబ్బులు దేవుడి సేవకి మీరు ఎఫ్డీ పెట్టుకోండి, లేదా ఇంకేమైనా కొనాలని కొనుక్కోండి. ఏం పని చేయలేము మేము. ఆయన దగ్గర కూర్చొని దేవుడి మిగతా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. అర్థమవుతుందా? అబద్ధమా? కృష్ణుడు దేవుడు. ఏమన్నా ఇంక జీవితంలో ముందు కృష్ణుడు, ఆ తర్వాత ప్రయత్నం. దాన్ని ఏమంటారు? నమ్మకం. ఇక్కడ అంటే ఏం చేయకుండా ఒక దెబ్బకి అంకణం ₹1,00,000 అంటే కనీసం అక్కడ. అంటే నాకు ఎన్ని లక్షలు వచ్చేసినాయి ఆల్రెడీ? 87 లక్షలు కనీసం. 87 లక్షలు ఏం చేయలేను నేను. 87 లక్షల తర్వాత నీ బతుకంతా గడిచిపోతుంది. 20,000, 10,000 పోగు చేసుకుని అర్థమవుతుంది ఎట్లా కట్టాం ఈ బిల్డింగ్లన్నీ. బిల్డింగ్లు ఎట్లా అర్థమవుతుంది ఇప్పుడు. ఆశ్చర్యం భగవంతుడు కానీ లేచిపోతూ ఉంటే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు. అంటే దాన్ని నమ్మకం అంటారు. పట్టుకోవడం, పోతూ ఉండడం. నేను నిద్రపోతూ ఉంటాడు. మందిరంలో అందరికంటే ఓల్డెస్ట్ డిసైపుల్. మీరు అందరికీ ముందు నుంచి స్టూడెంట్ లైఫ్ నుంచి ఏ రోజు కారో తన్ని కొట్టి తలుపులు బద్దలు కట్టి బయటికి రాగాల. మన గారు మంగళారతి పదవి నీకంటే ఏ మేలు. మంచి టైంకి వచ్చేస్తుంది రోజు. దట్స్ గుడ్. తప్పలు కట్టండి. జెంటిల్మెన్ అంటే బస్ మనం ఏ పనికైతే మనం ఉన్నామో అది చేసుకోవాలి. భగవంతుడు మీరు మూర్ఖుడు చేయగలరా? ఇది కెన్ యూ మేక్ ఎ ఫూల్ ఆఫ్ గాడ్? ఆయన తెలుసు ఎక్కడ తిప్పాలో, ఎక్కడికి తిప్పాలో ఆయనకు తెలుసు. యూ కెనాట్ చీట్ కృష్ణ. మందిరంలో అంటే అందుకే నాకెవరు, నేను హెడ్, నేను రాకపోతే ఎవరిని అడుగుతారు నన్ను. ఎవరు అడగదు. ఏదో మహారాజు ఏదో పనిలో ఉన్నాడేమో ఏందానికి, అంతే కదా. కానీ నేనేమనుకుంటే భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడు సాక్షిగా. భగవంతుని సాక్షిగా పెట్టుకుంటే ఇంక తప్పించుకునేదేం లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి ప్రతిదీ కూడా. భగవంతుడి సాక్షి అయితే ఇంకేంది, లోపల బయట అంతా ఆయనకి తెలుసు. అంటే ఈ భక్తి మార్గంలోకి వస్తే అంతా సుఖమే. కానీ మనం నాటకీయంగా ఉంటే, మనం ఇన్సిన్సియర్గా ఉంటే నష్టం ఎవరికి? భక్తి మార్గంలో నువ్వు శ్రద్ధావంతుడిగా ఉండకపోతే నష్టం ఎవరికి? నీకే. నేను భగవంతుడితో పని పెట్టుకున్నాను. ఇది అల్లా టప్పానే అయింది. భగవంతుడితో ప్రతిదీ అని తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా భగవంతుడి నమ్మకం ఉంటే పెద్ద బాధ్యతను ఎత్తి మీద వేసుకున్నట్టు అయింది. అదే ఎందుకంటే పెద్ద ఆయనతో పెట్టుకున్న పని. మనుషులతో పెట్టుకుంటే వాడిని మోసం చేయొచ్చు, అబద్ధం చెప్పచ్చు, సాగు చెప్పచ్చు, అది చేయొచ్చు. భగవంతుడితో పెట్టుకుంటే ఫినిష్. ఆ పద్ధతితో చేసావంటే భగవంతుడు కాపాడక తప్పదు. భగవంతుని మోసం చేసావంటే నువ్వు మునిగిపోతావు. అంతే కదా. అంటే కృష్ణుడితో దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మనం నిప్పుతో ఆడుతున్నాం కదా. దేవుడి కంటే నిప్పు ఇంకా తక్కువే. నిప్పును పుట్టించిన వాడు దేవుడు. నిప్పులో చేయబెడితేనే కాలిపోతుంది. దేవుడితో తమాషా పెట్టుకుంటే అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉంటుంది. వస్తాడు లేతలు ఎవరిలే. భగవంతుడు ప్రతిదీ వీడు ప్రభుపాద పద్ధతిలో బతకడానికి మాట ఇచ్చి వీడితో వ్యవహారాలు చేస్తాడు. భగవంతుడు తన దృష్టి, తన కటాక్ష దృష్టి మన మీద తీసి పారేశాడంటే ఒట్టి మన తలరాతలు ఎంత కష్టపడినా కూడా ముక్కి జరిగేది ఏమీ ఉండదు. అంటే ఇక్కడ
ఈ విధంగా సమస్తము ఇతర కలాపాలను విడిచి దేవదేవుడు శ్రీహరి పాద పద్మములనే సంపూర్ణముగా ఆశ్రయించిన వాడు ఆ దేవదేవునికి అత్యంత ప్రియుడు. అత్యంత ఎంత మీరు ఎక్కువ టైం ఇస్తాడు దేవుడికి మీరు అంత దేవుడికి ప్రియమైనట్టు. అంటే మీకు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఎక్కువ టైం ఇస్తాడు. మీరు 15 రోజులు 10 నిమిషాలు మందిరానికి వస్తే మీ ప్రేమ అంతంత మాత్రం ఏదో అప్పుడప్పుడు గుర్తొస్తాయి. కానీ ప్రేమ అనేది అంటే మీ ఇద్దరి మధ్య సంబంధం రోజు పూసుకుని తిరుగుతారు లేదా ఇద్దరు కూతురు తల్లి రాత్రి పొగళ్ళు. దేవుడు అంతకంటే పోయాడే అది. మీ అమ్మ నీకేం చేస్తుంది, ఏం చేయగలిగిందండి, నువ్వు మీ అమ్మకేం చేస్తావు, చేయగలిగిందండి. కానీ ఇద్దరు దేవుడానికి కలబడ్డారంటే సుఖంగా బతుకుతారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ చెప్పేది ఎవరు దేవుడికి అత్యంత ప్రియుడు, ఎవరు సమయం అనేది 24 గంటలు. మీకు ఎవరైతే మీకు ఇష్టమో వాడికి ఎక్కువ టైం ఇస్తాడు. ఎవడు బయట వాడైతే హలో బస్ అక్కడికి అయిపోయింది కదా. వారి దగ్గర అయినట్టు పని పెట్టుకుని ఫోన్ చేస్తావు, గంటకి ఫోన్ చేస్తావు. చేరుకున్నావా, కాలేజీ బయలుదేరావా, అంత పనికి మానే వేస్ట్. అదే ధ్యానాన్ని మనం దేవుడికి ఇచ్చినట్లయితే ఎంత అపురూపంగా చూసుకుంటాడు దేవుడు మనం. అయితే మనకు ఉండేటువంటి తెలివితేటలు ఎవరికి ఇస్తావు, డబ్బులు ఎవరికి ఇస్తావు, టైం ఎవరికి ఇస్తావు? అంటే మీ డబ్బులన్నీ అమ్మాయికి వస్తాయి కదా, అనే కదా ప్రేమ. ఆ పెళ్లి చేసుకుని పోతుంది, మీకేం మిగిలింది? చిప్ప. ఏం మిగిలేదండి. కాబట్టి బ్యాలెన్స్ చేయాలి. ఆల్రెడీ కూతురు ఉంది, దానికి 50%, కృష్ణుడికి 50%. కూతురికి ఇచ్చేది మీ రుణము బాధ్యతలు తీర్చుకోవడానికి. మీరు కృష్ణుడికి పెట్టుకుంటే అది మీకు వెనకాల పడి మీకు బాగా ఏం లోటు లేకుండా సప్లై అవుతుంది. బాగా అన్ని కూతురికి పెడితే మీకు వచ్చేదేం లేదు. దేవుడికి ఎంత పడితే అది మీకు రెట్టింపులు చేసుకుంటూ వస్తుంది. ఏమన్నా బ్రహ్మదేవుడా, శివుడు, ఏమన్నా కృష్ణుడు అయ్యి వీరికి అన్నీ పెడితే ఏమన్నా మీకు ఇవ్వడానికి ఇంకా అడుగుతూ ఉంటుంది. ఇంకా చావడానికి ముందే ఇల్లు కూడా రాసేవా లేదా నాకని అడుగుతుంది. అదే నేను వాళ్ళకి లేదు, మీకున్నదంతా తీసుకోవాలని. కాబట్టి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బాధ్యతలు చూసుకుంటూ అసలు మీకున్న ఆ కొద్దిగా ఉన్నది కూడా ఎవడిచ్చాడు మీకు? ఆయన ఇచ్చింది. మరి ఆయన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా? నేను ఇక్కడ చెబుతున్నాను, అత్యంత ప్రియుడు ఎవరైతే ఎక్కువ సమయాన్ని దేవుడికి ఇస్తారో సంసారంలో కొంత టైం ఇయ్యక తప్పదు. ఎంత ఇవ్వాలో అంతవరకు ఇచ్చి మిగతా టైం దేవుడితో. దాన్ని అంటారు తెలివితేటలు. టైం మేనేజ్మెంట్ తెలివితేటలు కావాలా, మనీ మేనేజ్మెంట్ తెలివితేటలు కావాలా, మనం వర్క్ మేనేజ్మెంట్. వాడు బాసుని సంతోషపెట్టడానికి గాడిదలాగా పని చేస్తూ ఉంటాడు. వాడు పని చేయించుకుంటాడు, మీకేం వస్తుంది? కానీ అదే సమయం మీరు దేవుడికి ఇస్తూ ఉంటే మీ బాస్ తాలకాయ కూడా ఆయనే మార్చేది. మీరు బాస్కి గట్టిగా సేవ చేస్తూ ఉంటాడు, ఆయన కూడా మిమ్మల్ని గుర్తించకపోవచ్చు. నా అధికారం ఆయన, నా దగ్గర పని చేయాలి ఆయన, నువ్వు కింద అడిగి అంటే అనుకోవచ్చు. కానీ భగవంతుడు గుర్తిస్తే బాస్ గుర్తిస్తాడు, చాలా కష్టపడి పని చేస్తున్నాడు. ఆ తెలియదు భగవంతుడి తీగలు తిప్పాలా, భగవంతుడి తీగలు లాగితే కానీ పనులు కావు. మేము అందుకే డబ్బుల విషయం మేము గట్టిగా భగవంతుని పట్టుకొని పోతూ ఉన్నాం. అదే పోగానే 2 సార్లు దేవుడు వాళ్ళకి బుద్ధి పుట్టిస్తే ఇస్తాడు. అటు ముందే ఈయన గట్టిగా పట్టుకొని పోతూ ఉండాలి బయటికి. కాబట్టి ఇక్కడ ఎవరైతే శ్రీహరిని సంపూర్ణంగా ఆశ్రయించాడో, అంటే నిజంగా ఎవరి తలరాత్రులు వాళ్ళే మార్చుకోవాలా, ఎవరు చేయగలిగేది ఏం లేదు. మీకు ఇచ్చినా కూడా అనుభవించలేని పరిస్థితి ఉంటే లాభం లేదు. లేదా మన బుద్ధి సరిగ్గా లేదు, తల్లిదండ్రులు ఇస్తారు, మనకి ఇస్తే దాన్ని మనం పాడు చేసుకుంటాం, బుద్ధి లేదు కదా సరిగ్గా. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ఫ్యాక్టర్ కృష్ణ
ఆ కృష్ణుడిని ఎలా మనం గట్టిగా పట్టుకోవాలా. తర్వాత చెబుతున్నాడు, ఒకవేళ శరణాగతి జీవుడు ప్రమాదవశాత్తు ఏదైనా పాపము చేసించు, మామూలుగా పాపం చేస్తే దుఃఖాలు అనుభవించాలా, పుణ్యం చేస్తే సుఖాలు అనుభవించాలా, తెలియక పాపం చేస్తే, తెలిసి చేయటం లేదు, తెలియక పాపం చేస్తే అదేంటే ఒకవేళ శరణాగత జీవుడు అంటే ఒక మామూలు వ్యక్తి పాపం చేస్తాడు, ఒక భక్తుడు పాపం చేస్తాడు. భక్తుడు నిజంగా తెలిసి చేయడు, ఎందుకంటే భక్తుడి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. తెలిసి చేయడు కానీ తెలియక పొరపాటు అయిపోతుంది. అప్పుడు మామూలుగా బయటవాడు పొరపాటు చేస్తే అనుభవించాల్సిందే, ఎవడు కాపాడేవాడు లేడు. కానీ భగవద్భక్తులు తెలియకో పొరపాటున జరిగితే భగవంతుడు టక్కని చెప్పి, ఎందుకంటే కావాలని చేయలేదు పాపం, భగవంతుడు క్షమిస్తే ఎవడాపగలడు, నోబడి కెన్ స్టాప్ అన్నాడు. ఒక కృష్ణుడి శరణు పొందిన జీవుడు ప్రమాదవశాత్తు ఏదైనా పాపము చేసినచో అందరి హృదయాల్లో ఉన్న భగవానుడు అట్టి పాప ఫలాన్ని తొలగించి వేయను. మేము కూడా మీ అందరిలాగా ఎన్ని పాడు పనులు చేస్తున్నాం, ఎంత స్వార్థంగా బతుకుంటాం. కానీ భగవంతుని పట్టుకున్నాం, భగవంతుడు అన్ని ఆ ఫలితాలని కూడా పక్కన పారేసి ఆల్రెడీ నువ్వు నా శరణ పొందావు కాబట్టి తీసుకో, నువ్వు భక్తులు ఎదుగుతూ పో, ఆయన ఇష్టం అది. పెద్దవాళ్ళు మనం ఏదో తప్పు పని చేస్తాం, జడ్జి గారు ఆయన ఎట్ట కావాలంటే అట్ట చూసుకుని, మనం అమాయకులు అయితే ఆయన పనిష్మెంట్ తగ్గించవచ్చు. తెలుస్తుంది జడ్జి గారు మాట్లాడుతుంటే కోర్టులో చూస్తాడు, పాపం నేను తెలియజేసినారు, మెల్లిగా పనిష్మెంట్ తగ్గించి పంపించేయచ్చు. వాళ్ళ చేతుల్లో అంతా ఉంటుంది. కాబట్టి భగవంతుని నమ్ముకునేవాడు తెలియకో పొరపాటునో ఏదైనా మన తప్పు జరిగినా కూడా భగవంతుడు, మనం ఆయన్ని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడు మనం గట్టెక్కించగలడు. భగవంతునికి ఈ శారదమ్మ నాకు గుర్తుంది, ఇంతమంది మీ అందరిలాగా చీట్లు కట్టుకుంటా పిచ్చి పిచ్చి పనులు చేసేది, డబ్బులు పోగొట్టుకుంది. అక్కడ ఇంట్లో భర్త తిడుతున్నాడు, అక్కడ చీలి మా దగ్గరికి వచ్చింది, భక్తి దగ్గరికి వచ్చింది. భగవంతుడు అయితే ఆల్రైట్ తీసి పారేస్తాడు, అవునా కదా, తీసి పారేస్తే ఇంక మళ్ళీ పిచ్చి పనులు చేయ మాకు, ఇంకా మళ్ళీ కూడా చేసింది ఇంకోసారి. ఆశ, మనం జోదం ఆడితే కొద్దిగా అటు ఇటు చేసి డబ్బులు వస్తాయి, నమ్మకం లేదు కదా. నమ్మకం ఉంటే బస్ ఏం తొందరపడమాక పోతూ ఉండి, నీ మార్గంలో పోతూ ఉండి ఏం జరుగుతుందో చూడు, తొందరపడక్కర్లేదు. భగవంతుడు ఇవ్వాలంటే ఎవడు ఆపు చేయలేడు, భగవంతుడు ఇవ్వకపోతే ఎంతమంది సహాయం చేస్తే కూడా ఎగిరిపోతూ ఉంటుంది. దానికి ఉదాహరణ ఉంది శాస్త్రాల్లో. ఉదాహరణ, మామూలుగా నీళ్ళన్నీ కింద ఉంటాయి కదా, నీళ్ళు కావాలని పైకి చూస్తాను దొరుకుతాయండి. నీళ్ళు కావాలంటే కింద ఎత్తుకోలే, ఏ చెరువులోనో ఏ బావిలోనో ఏ నదిలోనో ఎత్తుకోవాలి. కానీ భగవంతుడు కావాలంటే ఆ కొబ్బరికాయలు పైన ఉంటాయి, పైన ఆడుతున్నాయి బోండాలు, చక్కగా నీళ్ళు తాగచ్చు అంతే కదా. బోండాలు మామూలుగా నీళ్ళకి మీరు ఎత్తుకోవాలి, ఇక్కడ ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ అని భగవంతుడు ఏర్పడా. నేను కావాలంటే పైన కూడా ఆడతాయి నీళ్ళు, మేఘాలు పైన ఆడతాయి. అదే రకంగా ఇంకో ఉదాహరణ ఇస్తాడు. ఏనుగు వెలగపండు, పండిన వెలగపండు నోట్లో పెట్టుకుంటుంది. దాని నోట్లో ఉండే వేడికి ఆ వెలగపండులో ఉండే జ్యూస్ అంతా కూడా అది లాగేసుకుంటుంది. లేకపోతే ఆ వెలగపండు అట్లాగే ఉంటుంది, ఏం పగలు కొట్టదు, దానిలో ఉండే జ్యూస్ అంతా దాన్ని తాగేస్తుంది. అది నువ్వు పట్టుకుని చూస్తే డొల్లా ఏముండదు. అంటే మనం అన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాడు. భగవంతుడు ఎత్తేయాలంటే అటు కరిమింగిన వెలగపండు అంటారు. కరి అంటే ఏనుగు దగ్గర వెలగపండు పెడితే మీరు ఒక గంట ఆగిపోతే అన్ని అట్టగా ఉంటాయి, బరువు ఉండదు, అంత పోయింది. అందుకని ఆ సామెత వచ్చింది, కరిమింగిన వెలగపండు. అలాగే భగవంతుడికి పూర్తిగా శరణాగతుడైన భక్తుడు సాధారణమైన లౌకిక కార్యాలని నిర్వహింప అవసరం లేదని వెనకటి శ్లోకంలో. భక్తి యోగం ఎంత పవిత్రమైనది, ఎంత శక్తివంతమైనది అనగా
శరణాగత భక్తుడు వేరే విధంగా పవిత్రం అవ్వడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. కేవలం మనం భక్తి చేస్తూ ఉంటే మన మనస్సు కూడా మారిపోతుంది. ప్రాయశ్చిత్తం, మామూలుగా తప్పులు చేస్తే మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ ఒక భక్తుడు తప్పు చేస్తే ఆయన వేరుగా ప్రాయశ్చిత్తం అక్కర్లేదు. ఆయన ఈ భక్తి యోగాన్ని చేసుకుంటుంటే అదే ప్రాయశ్చిత్తం. ఇది మళ్ళీ మనం అటువంటి పనులు చేయకుండా ఉండగలుగుతాం. అకస్మాత్తుగా భక్తి నుంచి పడిపోయిన భక్తుడు అతడు వేరే విధమైనటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకోగలం. భగవంతుడి పాదపద్మ సేవను చేపట్టవాలి. భగవంతుడు భగవద్గీతలో అపిచేస్తు దురాచారం భజతే మామన్న బాగ్ సాధురేవ సమంతవ్య సమయం. ఈ శ్లోకంలో త్వక్త్వాన్య భావశ్య అన్యభావశ్య, బ్రహ్మరుద్రాలతో పాటు సకల జీవులు భగవంతుడి అంశలే. అందువలన వేరే స్వతంత్రమైన అస్తిత్వం లేదని విశుద్ధ భక్తుడు స్పష్టముగా అనుభూతం అనర్చుకుని ఉండును. ప్రతి ఒక్కటి భగవంతుడి యొక్క అంశే అని ఎరిగిన భక్తుడు సహజంగానే భగవద్ ఆజ్ఞ ఉల్లంఘనకు పాపకార్యములకు మొగ్గు చూపడు. అయినా ఆయన యొక్క పూర్వజన్మ ప్రబలమైన ప్రవృత్తి కారణంగా శ్రద్ధావంతులైన భక్తులు ఎప్పుడైనా తాత్కాలికంగా మాయలో పడినా విశుద్ధ భక్తి యొక్క పదము నుండి వదిలిపెట్టినా కూడా కృష్ణుడు అతని హృదయంలో నుండి అట్టి పాపం తొలగించాను. అకస్మాత్తుగా పాపం వచ్చే శరణాగత భక్తిని దండించే శక్తి మృత్యుదేవత యొక్క యమరాజుకు కూడా లేదు. అందుకే ఎవరన్నా భక్తులు ఏదైనా పొరపాటు చేస్తే మనం తొందరపడి వాళ్ళని అవమానం చేయకూడదు. ఎందుకంటే భగవంతుడి భక్తుడు ఆయన చూసుకుంటాడు. ఆయన ఉదారంగా ఉండాలి భగవంతుడి భక్తుల గురించి. బయట వాళ్ళైతే కావాలని చేస్తూ ఉంటారు అంటే, కానీ భక్తుడు కావాలని చెప్పి పొరపాటు జరుగుతుంది పర్వాలేదు, వాళ్ళు ఇంక చేయమ అట్లా గౌరవంగా వాళ్ళు, ఎందుకంటే పొరపాటు జరిగింది కాబట్టి. యమరాజు కూడా మృత్యుదేవత యమరాజు కూడా భగవంత్ భక్తుల జోలికి రాడు. పరేషుడు దేవతలు ఎవరు కూడా భగవంతుని భక్తుల్ని భయపెట్టలేరు. ఎవరైతే కృష్ణుని గట్టిగా అందుకే మనం నవరాత్రులు చేయము, శివరాత్రులు చేయము. ఊళ్ళో వాళ్ళంతా రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. కృష్ణ భక్తులు రోజు వాళ్ళ పద్ధతిలో 4:30కి 16 మాలలు దేవుడి వాళ్ళకేమి సందేహం లేదు. ఇది చేసామంటే అన్నీ కూడా చేసినట్లే లెక్క. మనం యవ్వనంలో అజామిలుడు భగవత్ సేవలో ఉండను. తర్వాత ఒక వేశ్య కారణంగా అతడు పతితుడైపోయాను. జీవితం ఆఖరిలో యమరాజు ఆ దుర్మార్గుడైన అజామిల్ని తీసుకురావడానికి యమదూతలను పంపాడు. కానీ వాళ్ళు అజామిల్ని పట్టుకోలేకపోయారు. ఎందుకంటే భగవంతుడు తన పార్షదుల్ని విష్ణుదూతల్ని పంపి భగవంతుడు తన దగ్గరికి తెప్పించుకున్నాడు అజామిల్ని. మృత్యుదేవత ఇదంతా కూడా ప్రత్యక్షంగా చూసింది. భగవద్గీత కౌంతేయ ప్రతిజానీహ నమే భక్త ప్రాణశ్యతి. అంటే ఎవరైనా చక్కగా తెల్లవారుదామని లేవడం, భజన చేయడం ఎన్ని చేస్తుంటే వాళ్ళ జోలికి మనం పోకూడదు. భగవంతుడు చూసుకుంటాడు. మనం జడ్జిమెంట్ ఇవ్వడం అది మంచిది కాదు. శృతి స్మృతి మమైవాజ్ఞే భగవంతుని ప్రత్యక్ష ఆదేశములు. తన ఆజ్ఞలను భక్తులైనా కూడా ఉపేక్షించడం భగవంతుడు ఎలా సహించును అని ఎవరైనా అడగచ్చు. ప్రియస్య భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియమైన వారు. పిల్లవాడు అకస్మాత్తుగా ఏదైనా నీచ కార్యం చేసినా తండ్రి అతన్ని ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకుని క్షమించుచుడును. భవిష్యత్తులో తన కష్టం లేకుండా చేయమని భక్తుడు భగవంతుని ప్రార్థించకపోయినా కూడా భగవంతుడు తానంతట తానే
తన భక్తుని పాప ఫలితాల నుంచి ముక్తుడి చేయను. భక్తుని ఎడ భగవంతుని యొక్క అహేతుకరుణే పరమైశ్వర్యము. అంటే భక్తుడు తన భక్తుల్ని అపురూపంగా చూసుకుంటాడు. భగవత్ పాదపద్మలు స్మరణ మాత్రమున హృదయం పవిత్రమవుతుంటే శ్రద్ధావంతుడు భక్తుడు ఆయన క్రమంగా తప్పులు చేయ స్వభావం నుంచి అతను ముక్తుడగును. భగవంతుడి శరణాగత భక్తులు ఒకప్పుడు లౌకిక ప్రభావంతో ప్రభావితులైనట్లు గోచరించిన వారు కరుణామయుడగు భగవంతుడితో తప్పనిసరిగా రక్షింపబడుతురు. జీవితంలో అంటే మీరు భగవన్నామాన్ని వదిలిపెట్టినంత వరకు మనం కింద మీద పడుతున్నా కూడా వదిలిపెట్టినంత వరకు అంటే భగవంతుడు గమనిస్తూ ఉంటాడు, వీడు దేన్ని నమ్ముకుని బతుకుతున్నాడు. అటువంటి భక్తులు ముందు వెనక వాళ్ళు జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతారు. వారన్నడు పరాజితులు కారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ